ఇంద్రియాల్ని మనస్సుని గెలవలేకపోతున్నారో మీ యొక్క బలహీనతని ఈశ్వరుడి పాదముల దగ్గర విజ్ఞాపన చేసి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఆ ఇంద్రియములను మనస్సును గెలవగలిగినటువంటి స్థితిని పొంది తత్కారణము చేత ఈశ్వరానుగ్రహంగా జ్ఞానాన్ని పొందినటువంటి వాడు కూడా అదే స్థితిని పొందుతాడు. అందుకే మనం ఈ శరణం అన్న మాట సాధారణంగా వాడుతుంటాం. శరణం తరుణీందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యదుపైవి దైవతం అంటాం. దీని చేత అందుచేతనే శరణనేటటువంటిది కేవలం నోటితో చెప్పేటటువంటిది కాదు. ఇప్పటి వరకు ఏవి మిమ్మల్ని మాయయందు తిప్పాయో, ఏవి మిమ్మల్ని సంసారమనందు మగ్గులుగా ఉండేటట్టుగా చేయగలిగాయో, వేటిని మీరిక గెలవలేనని అనుకుంటున్నారో అది యథార్థముగా భగవంతుని పాదముల దగ్గర అంగీకరించాలి. ఈశ్వర, నేను ఇంద్రియముల యొక్క అలజడిని తట్టుకోలేకపోతున్నాను, ఈ మనస్సు యొక్క ఉద్ధతిని నేను గెలవలేకపోతున్నాను, వీటిని గెలిచేటట్టుగా